కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కబ్జా స్థలంలో ఇల్లు కట్టాడని గొట్టిపాటి గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 442లో వక్కెరవాగు అలాగే స్కూల్ స్థలం రాంగోపాల్ రెడ్డి కబ్జా చేశాడంటూ గొట్టిపాడు గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి సీఎంకి ఈ నెల 17న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం స్పందించడంతో రాంభూపాల్ రెడ్డి ఇంటిని సర్వే చేయాల్సిందిగా సీఎం నుండి కర్నూలు కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తన సిబ్బందితో సర్వేకి వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డితో మాట్లాడారు. చట్టం అందరికీ సమానం కాబట్టి టీడీపీ వైసీపీ అనే భేదం లేకుండా సర్వే చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సహకరిస్తామని కాటసాని తెలిపారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఏదైతే ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇల్లు గత కొద్ది సంవత్సరాలుగా వివాదంలో విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఏదైతే వక్కరవాగు కావచ్చు లేదా ఆ ఇంటి వెనకలో ఉన్న పాఠశాల కావచ్చు, ఈ స్థలాలు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమించాడు, కట్టుకున్నాడనే ఒక ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా ఏదైతే గొట్టిపాడుకు చెందిన గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసిన ఈ నేపథ్యంలో ఆయన ఫిర్యాదును బట్టి సీఎంఓ నుంచి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు అందడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు ఇక్కడికి వచ్చి ఈరోజైతే స్థలాన్ని పరిశీలించారు. ఏదైతే 442 సర్వే నంబర్లో పాఠశాలకు చెందిన స్థలాన్ని ఈయన కాంపౌండ్ వాల్గా ఆక్రమించాడని, అదేవిధంగా వక్కరవాగు కూడా ఆక్రమించుకున్నాడని మోహన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఏదైతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్లూరు మండలం ఇక్కడ ఉన్నాము. ఇక్కడికైతే ఇప్పుడు ఇందాక అధికారులు వచ్చి వెళ్ళారు. ఆ స్కూల్కి ఎంత స్థలం ఇచ్చారు అనే రికార్డులను కూడా హెచ్ఎంను అడిగి తెలుసుకున్న పరిస్థితి. పాఠశాల హెచ్ఎం రికార్డులకు సంబంధించిన తమ వద్ద సమాచారం లేదని చెప్పిన నేపథ్యంలో రెవెన్యూ వాళ్ళు అయితే అంటే కాంపౌండ్ వెనక భాగాన ఖాళీ స్థలం, అదేవిధంగా ఈ పరిసర వక్కేరవాగు పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. బట్ రికార్డులు పరిశీలించి అంటే పూర్తిగా ఏదైతే ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు చూస్తూ ఉన్నాము, అంటే ఇంత పెద్ద కాంపౌండ్ వాల్ సుమారుగా 10 అడుగుల మేర కట్టిన కాంపౌండ్ వాల్ ఇదంతా కూడా కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటి కాంపౌండ్ వాల్ ఇది. అంటే గతంలో అంటే ప్రభుత్వాలు మారినప్పుడు లేదా రాజకీయంగా ఈ విమర్శలు వస్తున్నాయో మరి రాజకీయంగా ఇలా వాడుకుంటున్నారో తెలియదు, కానీ మొత్తం మీద కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇల్లు నిర్మాణం అంతా కూడా ఆక్రమణ స్థలాల్లో ఉంది, కబ్జా చేసే కట్టాడనే ఒక వాదన అయితే విపక్షాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే దీని మీద ఆర్డర్స్ అంటే సీఎంఓ తరఫున ఆర్డర్స్ అందాయి జిల్లా కలెక్టర్ గారికి. ఆ స్థలం ఏంటి, ఎంత కబ్జా అయింది చూడండి అని. అదేవిధంగా మనం ఇప్పుడు ఎడమవైపు చూస్తున్నాం, అంటే ఇక్కడ కనిపిస్తుందంతా ఇది వక్కరవాగు. అంటే ఈ వాగు స్థలాన్ని కూడా ఆయన ఆక్రమించుకొని రోడ్డు వేసుకున్నాడనే ఒక విమర్శ ఉంది, ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గొట్టిపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదుకు అంటే ముఖ్యమంత్రి స్పందించి అంటే సీఎం నుంచి ఆర్డర్స్ రావడంతో రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా సర్వే సిబ్బంది ఆగమేఘాలపై కదిలిచ్చారు. అయితే ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా స్పందించిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఏదైతే స్కూల్ స్థలం ఎంత కబ్జా అయింది, ఇంతకీ దానికి ఏం రికార్డు ఉంది అది ఫస్ట్ చూడండి. అంతేకాకుండా ఇది ప్రైవేట్ వ్యక్తులు వెంచర్ వేసిన స్థలం కాబట్టి ఎవరో ఒకళ్ళు వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఇక్కడికి వచ్చి సర్వే చేస్తామనడము ఎంతవరకు భావ్యము. అదేవిధంగా అధికారులు కూడా అధికార పక్షమైన లేదా విపక్షమైన ప్రభుత్వము లేదా చట్టము అందరికీ ఒకే రకంగా ఉండాలి. ఖచ్చితంగా అయితే అంటే చట్టం ప్రకారమే చేయాలి. నగర పరిధిలో లేదా కర్నూలు సరౌండింగ్ పరిధిలో అన్నీ కూడా చాలా వరకు కబ్జా స్థలాలు ఉన్నాయి, అవన్నీ కూడా కొలత పట్టాల్సి వస్తుంది. ఆ రకంగా చేయండి. అంటే మీరు సర్వే చేస్తామన్నా లేదా దీన్ని కొలుస్తామన్నా నాకేం అభ్యంతరం లేదు, బట్ ప్రాపర్ రికార్డ్స్ అయితే మీరు తీసుకొని రావాలి, ఆ రికార్డు ప్రకారమే చేయాలి. అంతకుముందు మీరు ఖచ్చితంగా అయితే నోటీస్ ఇవ్వాలి అని ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే తన ఇంటి కాంపౌండ్ వెనక కూడా 2 ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. అయితే అది స్కూల్కి అనుకూలంగా ఉంటుందని ఆ ప్లాట్లు కూడా తమ అనుచరులు తీసుకుంటామంటే వద్దని ఆ ప్లాట్లు కూడా స్కూల్కి కేటాయించిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా ఇంటిని లేదా మా కాంపౌండ్ని దీన్ని చాలా రోజులుగా వివాదం చేస్తూ ఈ విధంగా చేయడము అంత సబబు కాదు అంత మంచిది కాదని ఆయన రెవెన్యూ అధికారులకు చెప్పిన పరిస్థితి. అయితే రెవెన్యూ అధికారులు కూడా ఏదైతే సీఎంఓ ఆదేశాలు లేదా కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చాము, పక్కా రికార్డులు ఉండి
కొలవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు తప్పకుండా మీకు నోటీసులు ఇస్తామని వాళ్ళు కూడా మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి గారికి చెప్పిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఏదైతే అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంటి వివాదము కాంపౌండ్ కొలిసే పరిస్థితుల్లో అధికారులు కూడా కొంచెం కొంచెం అంటే వెనకడుగేస్తూ కొంచెం తడబాటు పడిన పరిస్థితి. అయితే మొత్తం మీద ఏదైతే చట్ట పరిధిలో ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేయండి, తప్పకుండా నేను సహకరిస్తా. అంతేగాని దీన్ని రాజకీయంగా వాడుకొని ఏదో దురుద్దేశంతో మీరు వచ్చి ఏదైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే అది లీగల్గా కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. మరి ఈ స్థలం తేల్చాలంటే ఇంతకీ ఈ స్థలం ఎవరు ఇచ్చారు స్కూల్కి, ఏ సంవత్సరంలో రాసి ఇచ్చారు, వాళ్ళ వ్యక్తులు వస్తేనే ఇది బయటపడే అవకాశం ఉంది. మరి రెవెన్యూ అధికారులు అంటే స్కూల్ స్థలం తేలుస్తారా, లేకపోతే ఇది కబ్జా గురైందా, లేదా ఈ స్కూల్ స్థలం ఎవరిచ్చారో ఇది పట్టా భూమే అనేది తేల్చాల్సి ఉంది. మరి మొత్తం మీద ఈ వివాదం అయితే అంటే సర్వే చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఒక మాజీ ఎమ్మెల్యేది చేస్తుంటే ఇది రాజకీయ దురుద్దేశంతో చేశారని వారు అనుచరులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అయితే ఆక్రమణలకు గురైన పరిస్థితి అయితే, కబ్జా చేసిన పరిస్థితి అయితే, ఇంత పెద్ద స్థలంలో కబ్జా చేయాల్సిన అవసరం నాకు లేదు, మేము కొనుక్కొని కట్టుకున్నామని కాడసాని రాంభూపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరి అధికారులు అంటే అలిగేషన్ చేసిన వ్యక్తి ఫిర్యాదును పెట్టి అధికారులు అయితే ఇక్కడికి వచ్చారు. అంటే ఆర్డీఓ స్థాయి ఆయన ఆధ్వర్యంలో కూడా సర్వే జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈరోజు సర్వే చేస్తారా, మరి రేపెల్లుండి చేస్తారా చూడాల్సి ఉంది. ఒకవేళ సర్వే అయితే అంటే ఏం తేలుస్తారో, సర్వే తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి, లేకపోతే ఇది రాజకీయంగా ఏ రకంగా మలుపులు తిరుగుతుందో మనం చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కాడసాని స్వగృహం నుండి.